నీలా నీలా సుఖీ భవ భూలోకరం భవైవర్తిల్లు. సౌలు ఈ బుద్ధి ప్రసాదం నాకు తెలుసు బాల. సౌలు నా పేరు నీలా. నాకు తెలుసు బాల, తెలుసు. ఆహా, ఎంతటి ముద్దరాలివే జవరాల. నీ ముందు శతకోటి మనోరంజితాలు దిగదుడిపి ఇక నిన్ను కటాక్షించక తప్పదు. సౌలు ఆ ఈ బుద్ధి పెట్టినా నా దేవరి మనసు మారలా, ఏటకెళ్ళిపోయిండు. నాకు తెలియదా బాల, నువ్వు అర్థంతరంగా అడిగావు. 10 రోజుల నాటి పాత విభూది ఇచ్చాను, అందుకని పనిచేసి ఉండదు. ఈ రాత్రి నేను కైలాసం వెళ్ళినప్పుడు పరమేశ్వరుడితో ముఖాముఖి మాట్లాడి నీ విషయం అదంతా ఓ పెద్ద తతంగం. ముందు లోపలికి పద చెప్తాను. రండి సౌలు, రండి. ఇటు చూడు బాలా, నీకొక దేవరహస్యం చెప్పనా? అది నువ్వు ఎవ్వరితోనూ చెప్పకూడదు. చెప్పావో తల 1000 వ్రక్కలైపోతుంది. ఒట్టు వేయి. విభూది పని చెయ్యరాదని అమ్మవారి ఆజ్ఞ. రాత్రే మనవి చేశాను నీ భర్త గురించి పార్వతీ పరమేశ్వర్లతో. వారికి చాలా కోపం వచ్చింది. నాకు పెట్టారు చీవాట్లు. వాడు దైవనింద చేశాడు కదా. దేవుడికి మొక్కనని మొండి పట్టు పట్టి గూడెం మీద దొరతనం వదిలేశాడు. అవునా? మీ ఇద్దరికి నీ తండ్రి పెళ్లి చెయ్యనన్నాడు. అవునా? బెంబేలు పడకు బేల. వాడు అమ్మవారిని కాదన్న పాపాత్ముడు. రేపు కైలాసమే కాదు, ఈవేళ కోవెల్లో కూడా రాకూడదు. అట్టగా అయితే మాకేటి దారి సౌలు? నువ్వేమీ భయపడకు బాల, వాణ్ణి నేను అనుగ్రహిస్తాను. నిన్ను నిత్యం కటాక్షిస్తాను. నీకు మంత్రోపదేశం చేస్తాను రా. నీకు స్వర్గం. నా మావకు లేని స్వర్గం నాకు అవసరం లేదు. నా మాట కాదన్నావా? నరకం. శివ శివ, తిన్నడు. నిన్ను భస్మం చేసి దానితో భైరవుడి పూజ చేస్తాను రా. నా బలం బలగం నీకు తెలియదు. నిన్ను నడి వీధిలో 10 మందిలో మట్టి కనిపిస్తాను. మర్చిపోయారు. శివ శివ,
హరోం హరోం హర 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 హరోం ఆపండ్రా. చెప్పరా, ఏమిటి నాన్నారు? ఏదో ఒక వంకర కూత కూస్తావుగా, అది కుయ్యరా. శివ శివ. నేలా మనకి ఈ బూదులు సన్నాసులు వద్దే. శివ శివ విసరవే. హరహర వేడిరా. దీనితో కాదే ఆ దిక్కుమాలిన విసన కర్ర తీసుకురా. ఏ పుణ్యము ఎరిగిన వారికి ఇవేనటయ్యా శిక్షలు. కాశీ, పొరపాటు. ఏ పాపము అనాలి కదూ. మీ బాధ చూసి మాట తడపడింది. కోపాప. కోకోప. మళ్ళీ ఇదేం కొత్త కూతరా? తమకు తెలియదా? కోయి పిల్లకు కొత్త పాఠాలు. ఒరే ఒరే ఒరే, నువ్వు నా కొడుకు కాదురా, శత్రువు. ఏదో పగబట్టి నా కడుపును బుట్టిలా సాధిస్తున్నావు. కోకోప. అంతా పరమేశ్వరుని లీల. శివ శివ. అదేమిట్రా, ఆయనకు తెలిస్తే భక్తునికి ఇలా దెబ్బలు తగలనిస్తాడా? ఆయన ఏదో ఋషులకి వరాలివ్వడానికి పొరుగులోకం వెళ్ళాటమ్మా. అలాగా? కాసేపు కైలాసం చూసుకోమని నాన్నగారికి అప్పగించాడా శివుడు. మరి ఇకని ఆ కుమారస్వామి నంది గారు వాళ్ళకి అక్కసు పుట్టింది కామోసు. అక్షరాలా అంతే. పని ముగించుకుని పాపం కైలాసం నుంచి దిగి వస్తుంటే కాలు జారి పడ్డారు. అయ్యో, మంచు కదమ్మా. ఆ పడ్డంలో కాలు తూలి ఒక ప్రమదుడి ఇల్లాల మీద పడ్డారు. శివ శివ. వాడు అపార్థం చేసుకుని ఒక గట్టి దెబ్బ కటాక్షించి క్రిందకు తోసేశాడు. ఆ పట్టం నందిగారి మీద పడ్డారు. వారు ముట్టుతో ఎగరేసి కొమ్ముతో అనుగ్రహించారు. ఒక దెబ్బ, ఇంకో దెబ్బ. ఇలా కొట్టగా కోట్టగా కోడి కొక్రో కోకో ప అంది. కాశీ. ఇకని వాళ్ళంతా కలిసికట్టుగా వేసిన నిందా చేసిన హానిని అప్పటికే దొర్లుకుంటూ భూలోకం హరిద్వారం దాకా వచ్చేశా. కాశీ. నాన్నగారు, అయితే ఈవేళ పాపం గీతా శ్లోకాలు చెప్పించుకునే ఆ దేవదాసి పిల్లకి తెల్లవారుజాము పాఠాలు చెప్పనేలేదన్నమాట. చూడు, ఇంత బాధలో కూడా ఆయన పరోపకారం మానరు. చూడా కార్యదీక్ష నేర్చుకో. కార్యదీక్ష కాదు, చట్టుబండ్లు కాదు, శృంగార పాఠాలమ్మా. కన్న తండ్రి అనకూడదు కానీ ఆ తైతక్కలాడే దానిట్లో తెల్లవార్లు. నాసి, నీకు దేవరహస్యం చెప్పనా? మీ నాన్న చెప్పారు. ఆయనేమో సాక్షాత్తు ఆ శివుడి అవతారం కదూ, నేనేమో పార్వతీదేవి అంశమట. ఆ టక్కులాడి గంగాభవాని. మరి ఇకని అన్నీ తెలిసే అడుగుతాం. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.